మహారాష్ట్రలోని సింధుదుర్గ్లో శివాజీ విగ్రహం కూలిన ఘటనలో స్ట్రక్చరల్ కన్సల్టెంట్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. మాల్వాన్, కొల్హాపూర్ పోలీసులు సంయుక్తంగా చేపట్టిన ఆపరేషన్లో స్ట్రక్చరల్ కన్సల్టెంట్ చేతన్ పాటిల్ ను అదుపులోకి తీసుకున్నారు. చేతన్ పాటిల్ స్వస్థలం కొల్హాపూర్. దీంతో అక్కడి పోలీసుల సహాయంతో అతన్ని అదుపులోకి తీసుకున్నారు. విగ్రహం కూలిన తర్వాత చేతన్ తనపై వచ్చిన ఆరోపణలను తోసిపుచ్చారు. విగ్రహాన్ని ప్లాట్ఫామ్ పై పెట్టడం వరకు మాత్రమే తనకు బాధ్యత అప్పగించారు అన్నారు. మహారాష్ట్రలో ఎన్నికలకు ముందు శివాజీ విగ్రహం కూలిపోవడంతో రాజకీయ దుమారం రేగింది. దీనిపై ప్రభుత్వం టెక్నికల్ కమిటీని ఏర్పాటు చేసింది. మాల్వాన్లోని సింధుదుర్గ్ కోటలో 35 అడుగుల ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని ప్రధాని నరేంద్ర మోడీ 2023 డిసెంబర్ 4న ప్రారంభించారు. ఈ విగ్రహాన్ని ఇండియన్ నేవీ ఏర్పాటు చేసింది. సెప్టెంబర్ 8న విగ్రహ ఏర్పాటు ప్రారంభించిన నెల రోజుల్లో పనులు పూర్తి చేశారు. విగ్రహ పటిష్టతపై స్థానికులు హెచ్చరించినప్పటికీ అధికారులు పట్టించుకోలేదు అనే విమర్శలు ఉన్నాయి. మహారాష్ట్రలోని సింధుదుర్గ్లో శివాజీ విగ్రహం కూలిన ఘటనలో స్ట్రక్చరల్ కన్సల్టెంట్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. మాల్వాన్, కొల్హాపూర్ పోలీసులు సంయుక్తంగా చేపట్టిన ఆపరేషన్లో స్ట్రక్చరల్ కన్సల్టెంట్ చేతన్ పాటిల్ ను అదుపులోకి తీసుకున్నారు. చేతన్ పాటిల్ స్వస్థలం కొల్హాపూర్. దీంతో అక్కడి పోలీసుల సహాయంతో అతన్ని అదుపులోకి తీసుకున్నారు. విగ్రహం కూలిన తర్వాత చేతన్ తనపై వచ్చిన ఆరోపణలను తోసిపుచ్చారు. విగ్రహాన్ని ప్లాట్ఫామ్ పై పెట్టడం వరకు మాత్రమే తనకు బాధ్యత అప్పగించారని అన్నారు. మహారాష్ట్రలో ఎన్నికలకు ముందు శివాజీ విగ్రహం కూలిపోవడంతో రాజకీయ దుమారం రేగింది. దీనిపై ప్రభుత్వం టెక్నికల్ కమిటీని ఏర్పాటు చేసింది. మాల్వాన్లోని సింధుదుర్గ్ కోటలో 35 అడుగుల ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని ప్రధాని నరేంద్ర మోడీ 2023 డిసెంబర్ 4న ప్రారంభించారు. ఈ విగ్రహాన్ని ఇండియన్ నేవీ ఏర్పాటు చేసింది. సెప్టెంబర్ 8న విగ్రహ ఏర్పాటు ప్రారంభించిన నెల రోజుల్లో పనులు పూర్తి చేశారు. విగ్రహ పటిష్టతపై స్థానికులు హెచ్చరించినప్పటికీ అధికారులు పట్టించుకోలేదు అనే విమర్శలున్నాయి.